పోలీసులకు సవాల్‌గా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఒక ట్విస్ట్ అయితే వెలుగు చూసింది. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో అనేక కోణాల నుంచి క్షుణ్ణంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా పోలీసులు ఈ కేసుని పూర్తి స్థాయిలో ఆహ్, ఏదైతే కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, డీజీ అశోక్ కుమార్ పూర్తి స్థాయిలో ఈ మృతి కేసుకు సంబంధించి అనేక కోణాల్లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్‌ల సేకరణ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆ సమయంలో వెళ్ళిన వాహనాలను కూడా వీరు ఆ నంబర్‌లను ట్రేస్ చేసి వారిని కూడా పూర్తి స్థాయిలో విచారించడం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఒక ఆహ్, ఆహ్, వీడియో అయితే వారికి ఫుటేజ్ దొరికిన నేపథ్యంలో అంతా ఒక్కసారిగా అటెన్షన్ పేజ్ నెలకొన్న పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక ఇమేజ్ ఏదైతే సీసీ ఫుటేజ్‌లో వైరల్ గా మారినది ఒక ఫుటేజ్ అయితే ఇప్పుడు పోలీసులకు దొరికింది. ఇది ఈ కేసులో కీలకంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మృతి చెందిన పాస్టర్‌కి ఏదైతే ఉందో పాస్టర్ సంబంధించిన పోలిన వ్యక్తి అయితే ఒకరు ఈ మద్యం షాప్‌లో వైన్ కొనుగోలు చేస్తున్నట్టుగా అయితే ఆ ఫుటేజ్‌లో దొరికింది. అయితే ఈ ఫుటేజ్ అయితే కీలకంగా మారనుంది ఈ కేసుకు సంబంధించి. ఇప్పటికే క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఇది హత్య కుట్రకోణం ఉంది. ఆయన్ని హతమార్చారు. ఎవరో హత్య చేసి ఆహ్, దుండగులు ఈయన హత్య చేశారని అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఫుటేజ్ అయితే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారనుందని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకొని వారి కుటుంబ సభ్యులను కూడా విచారించిన నేపథ్యం అయితే ఉంది. సీసీ ఫుటేజ్‌లో ఆయన వెళ్తున్న బుల్లెట్ వాహనం వెనకాల వెళ్తున్న 4 కార్లను అయితే గుర్తించారు. ఆ నలుగురిని కూడా పోలీసులు విచారణ జరిపారు పూర్తి స్థాయిలో. వారి నుంచి పూర్తి స్థాయి వివరాలైతే సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఫుటేజ్ అయితే కీలకం కానుందనే చెప్పుకోవాలి. మరోపక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్‌కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఈ ఫుటేజ్ కీలకం కానుంది. ఇప్పటికే ఇది రోడ్డు ప్రమాదంగా రాజానగరం సంబంధించి రాజానగరం సీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్‌లో ఇది ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఇది రోడ్డు ప్రమాదంగానే ఆయన ఎఫ్ఐఆర్‌లో ధృవీకరించడం జరిగింది. అయితే ఇంకా లోతుగా కూడా ఇది విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ మాత్రం ఈ ఇది కీలకం కానుందని మనం చెప్పుకోవాలి. మరొక పక్క ఏదైతే క్రైస్తవ సమాజం అంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతున్న పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే పాస్టర్ ప్రవీణ్‌ను పోలినట్టుగా ఉన్న ఒక వ్యక్తి హెల్మెట్‌ని కూడా అదే రకం వైట్ హెల్మెట్ ధరించి ఒక మద్యం షాప్‌లో వైన్ కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా ఈ ఫుటేజ్ దొరకడం ఈ కేసులో పోలీసులకు కీలకం కావచ్చు. అదేవిధంగా ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ ఈ ఫుటేజ్ ఒక ఊరటనిచ్చిందనే మనం భావించొచ్చు. అదేవిధంగా ఈ ఫుటేజ్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడైతే వైరల్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ ఆయన అనుకున్న మృతికి సంబంధించి హత్య జరిగింది అని క్రైస్తవ సమాజం యావత్తు చెప్తున్న నేపథ్యంలో ఇది హత్య, రోడ్డు ప్రమాదమా, ఎలా జరిగిందనేది ఈ ఫుటేజ్‌ని పూర్తి స్థాయిలో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించి ఈయన ఈ ఇమేజ్‌లో ఉన్నది పాస్టర్ ప్రవీణా కాదా అనేది కూడా పోలీసులు నిర్ధారించే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ ఈ ఫుటేజ్ మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది తాజా పరిస్థితి.